హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి తెలంగాణ టెట్కు సంబంధించి ర్యాపిడ్ రివిజన్ బిట్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనం ఎస్టర్డే అప్లోడ్ చేసిన వీడియోలో వచ్చేసి తెలుగుకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 250+ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఎస్టర్డే క్లాస్లో వచ్చేసి పార్ట్ 1లో భాగంగా ఒక 30+ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది. ఈరోజు వచ్చేసి ఇంకొక 30+ క్వశ్చన్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. టోటల్గా మనము 250+ క్వశ్చన్స్ అయితే ఓన్లీ తెలుగు పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి ఓన్లీ తెలుగు వరకు 250+ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి బిట్ బ్యాంక్స్ అనేది ప్రాక్టీస్ బిట్స్ అనేటివి కూడా మనం వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా అన్ని వీడియోస్ కూడా మీకు అప్డేటెడ్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి పీడిఎఫ్ అనేది క్వశ్చన్కి సంబంధించి పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరైతే ఫాలో అవ్వండి. ఓకే, అయితే తెలంగాణ టెట్కు సంబంధించి తెలుగులో వచ్చేసి మనకు 30 మార్క్స్ వెయిటేజ్గాను ఉంటుంది. కాబట్టి 26+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా ప్రాక్టీస్ బిట్స్ అంటే ప్రీవియస్గా ఎలా అడిగాడు, ఏ టాపిక్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు, ప్రతిదీ కూడా తీసుకొని ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఓకే, 30+ క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈరోజు వచ్చేసి మిగతా 30+ క్వశ్చన్స్ అనేవి ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 34th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఓకేనా, 34th వచ్చేసి గొడ్డలి అనే పదానికి ప్రకృతి పదము ఏది? ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాయంటే స్టేట్మెంట్ రూపంలో ఇచ్చినాయి ఆర్ ఏమన్నా రైటర్ ఏమన్నా రాసిన రచయిత ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడని చెప్పాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇక్కడ వచ్చేసి మనం కొంచెం గ్రామర్ పరంగా కూడా మనము తీసుకోవడం అయితే జరిగింది కొన్ని క్వశ్చన్స్ అనేటివి. సో ఫస్ట్ వచ్చేసి గొడ్డలి అనే పదానికి ప్రకృతి పదము ఓకేనా, ప్రకృతి ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రకృతి పదము ఏది అని అయితే అడగడం అయితే జరిగింది. సో 34th వన్ మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఓకేనా, కుటారము అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది. గొడ్డలి అనే పదానికి ప్రకృతి పదం ఏదండి, కుటారము అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 35th క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఇరులు పదానికి పర్యాయ పదాలు ఓకేనా, పర్యాయ పదాలు అంటే మీకు ఒక ఐడియా అనేది ఉండాలి. ప్రకృతి పదం అంటే ఏ విధంగా ఉంటుంది, పర్యాయ పదాలు అంటే ఏంటి, నానా అర్థాలు అంటే ఏంటి, గ్రామర్ పరంగా ఆల్రెడీ మీరు ఒకసారి చదివారు కాబట్టి జస్ట్ సింపుల్గా ఓకేనా, ఇరులు అనే పదానికి పర్యాయ పదాలు చెప్పండి ఓకేనా. ఇక్కడ మనకు 35th వన్ ఆన్సర్ వచ్చేసి చీకట్లు ద్వాంతములు ఓకేనా. ఇరులు అంటే మనకేందండి చీకట్లు ద్వాంతములు అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చరణం పదానికి నానా అర్థాలు అంటే మనం ఇక్కడ ఒక్కొక్క గ్రామర్ నుంచి ఒక్కొక్క పార్ట్ నుంచి అంటే మనం ఇంతకుముందు పర్యాయన పదాలు కానీ నానా అర్థాలు కానీ అదేవిధంగా ప్రకృతి పదాలు అంటే నేను ఒక్కొక్క క్వశ్చన్ మాత్రమే తీసుకున్నా. ఎందుకంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఇదే క్వశ్చన్ వస్తుందని కాదు, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో లాస్ట్ టైం ప్రీవియస్గా ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు, సో అలాంటి క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా. చరణం అనే పదానికి నానా అర్థాలు 36 వన్ తీసుకున్నట్లయితే ఆప్షన్ సి పద్యపాదం పాదం అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది. పద్యపాదం అండి పాదం, చరణం పదానికి నానా అర్థాలు తీసుకుంటే పద్యపాదం పాదం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము 37th వన్ తీసుకుంటే ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు, ఇది క్లారిటీగా మీరు చూడండి ఓకేనా. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఒక సూర్యగణం అదేవిధంగా 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉన్న పద్యం ఏది ఓకేనా. కింది వాటిలో ఆ పద్యానికి ఏమని అంటే ఆ పద్యం ఏదని క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక సూర్యగ్రహణం ఉంటుంది, 2 ఇంద్రగణాలు ఉంటాయి, 2 సూర్యగణాలు ఉంటాయి ఓకే. ఇలా ఈ విధంగా ఓకేనా వరుసగా ఈ విధంగా ఉన్నట్లయితే గల పద్యం ఏది అని క్వశ్చన్ అడిగారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి తేట గీతి, ఆప్షన్ ఏ తేట గీతి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది. 37th వన్ ఏంది తేట గీతి, ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 38th తీసుకున్నట్లయితే పద్య కవిత్వ లక్షణాలు తెలిపే శాస్త్రమును ఏమంటారు ఓకేనా. పద్య కవిత్వ లక్షణాలను తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు ఓకేనా. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చందా శాస్త్రము అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా అయితే కావడం అయితే జరుగుతుంది. పద్య కవిత్వ లక్షణాలు తెలిపే శాస్త్రాన్ని ఏమంటారంటే చంద శాస్త్రము ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆయన ప్రొఫెసర్ గారు ఈ వాక్యాన్ని ఏమంటారు ఓకేనా.
మనకేమిచ్చాడు స్టేట్మెంటు, ఆయన ప్రొఫెసర్ గారు అని ఇచ్చాడు. అయితే ఈ వాక్యాన్ని ఏమంటారు అంటే క్రియాసహితనా, క్రియారహితనా, సామాన్య వాక్యమా, సంశ్లిష్ట వాక్యమా? ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రొఫెసర్ గారు ఒక స్టేట్మెంట్ ఈ విధంగా ఇచ్చి ఈ వాక్యాన్ని ఏమంటారు? ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ కూడా అడగడానికైతే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆయన ప్రొఫెసర్ గారు, ఆయన డాక్టర్ గారు అంటే సంథింగ్ ఇలా, ఆయన ఇంజనీరింగ్ గారు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్ కాదు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని ఏమంటారు అంటే మనకు ఆన్సర్ వచ్చేసి క్రియరహిత. ఓకేనా, క్రియరహిత వాక్యం. ఓకే, ఆయన ప్రొఫెసర్ గారు అంటే క్రియరహిత వాక్యం అని అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ మనకు క్రియకు సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్లో లేదు కాబట్టి క్రియరహిత వాక్యము అని అయితే గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి 40 తీసుకున్నట్లయితే క్రియరహిత, క్రియసహిత వాక్యాలను ఏ అంశం ఆధారంగా చెప్తారు? ఓకేనా, మనకి ఇక్కడ ఆన్సర్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి క్రియరహిత, క్రియసహిత వాక్యాలు అని ఏ అంశాన్ని ఆధారంగా తీసుకొని చెప్తారు అంటే మనం ఇంతకుముందు క్వశ్చన్లో చూసాం కదండి. అలా చెప్పడానికి క్రియరహిత వాక్యం, క్రియసహిత వాక్యం అని చెప్పడానికి అసలు ఏ అంశాన్ని వాళ్ళు పర్టికులర్గా ఆధారంగా చేసుకొని ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాం అంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్రియ అనేది అయితే గుర్తుపెట్టుకుంది. ఆప్షన్ డి క్రియ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. క్రియరహిత, క్రియసహిత ఆల్రెడీ మన క్వశ్చన్లోనే ఉంది క్రియ అని. సో ఆన్సర్ వచ్చేసి క్రియ అని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 41 తీసుకున్నట్లయితే నవ్యాంధ్ర సాహిత్య వీధులు గ్రంథకర్త. ఓకే, చెప్పాను కదా రచయితల పైన 100% ఒక క్వశ్చన్ పడుతుంది. గ్రంథాలు దాన్ని ఎవరు రాశారు 100% 1 or 2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మీకు అందులో కనిపిస్తాయి. సో నవ్యాంధ్ర సాహిత్య వీధులు ఓకేనా, గ్రంథకర్త ఎవరు క్వశ్చన్. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏదండి, కురుగంటి సీతారామయ్య. ఆప్షన్ బి వచ్చేసి కురుగంటి సీతారామయ్య అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వచ్చేని, తెచ్చేని, తెస్తాడు అనేవి ఏ పదాలు? ఓకేనా, వచ్చేని, తెచ్చేని, తెస్తాడు అనే ఈ పదాలు ఉంటాయి కదా, ఇవి ఏ పదాలు కింద అంటే సంస్కృత పదాల, తత్సమ పదాల, గ్రామ్య పదాల, దేశ పదాల? ఓకేనా, ఇవన్నిటి కూడా ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీరు ఆల్రెడీ ఒకసారి చదివే ఉంటారు కదా. వచ్చేవి, తెచ్చేవి, తెస్తాడు అనే పదాలు ఏ పదాలు కింది వాటిలో క్వశ్చన్. సో మనకి ఇక్కడ 42 తీసుకున్నట్లయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గ్రామ్య పదాలు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది. వచ్చేవి, తెచ్చేవి, తెస్తాడు అనేటివి ఏవండి, గ్రామ్య పదాలు అనేది అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబగు భాషను ఏమంటారు? త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబగు భాషను ఏమంటారు కింది వాటిలో అంటే మనకు 43 వచ్చేసి దేశం. ఓకేనా, ఆప్షన్ బి దేశం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబరు భాషను ఏమంటారంటే దేశం అని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కనుల మూలకు చుట్టము. ఓకేనా, కనుల మూలకు చుట్టము అనే వాక్యాన్ని ఉత్పత్త్యార్థ పదంను తెలుపము. ఓకేనా, ఈ పదానికి కనుల మూలకు చుట్టము అనే పదానికి ఉత్పత్త్యార్థం అడుగుతున్నాడు. సో ఉత్పత్త్యార్థం దీన్ని ఏ విధంగా ఉంటుందంటే మనకు 44 చూసుకున్నట్లయితే ఆన్సర్ వచ్చేసి నళిని బాంధవుడు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. నళిని బాంధవుడు, కనులములకు చుట్టము అంటే మనకు నళిని బాంధవుడిని ఉత్పత్త్యార్థం అని గుర్తుపెట్టుకో. ఉత్పత్త్యార్థం వచ్చేసి నళిని బాంధవుడు. ఆల్రెడీ ఉత్పత్త్యార్థాలకు సంబంధించి మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసి ఉంటాం, కావాలంటే అది ఉంటుంది. ఒకసారి అయితే మన ఛానల్లోకి వెళ్ళేసి అయితే చూడండి. అక్కడ ఆల్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉత్పత్త్యార్థాలు ఎన్ని ఉంటాయో అన్నీ కూడా మనం ఒక దగ్గర కవర్ చేసి ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో ఆ వీడియోని ఒకసారి అయితే చూడండి. ఓకే, ప్రతి ఉత్పత్త్యార్థాన్ని కూడా అక్కడ కవర్ చేయడం అయితే జరిగింది. ఏమంటారు, లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ తీసుకొని ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతిదీ కూడా అక్కడ కవర్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళేసి ఆ వీడియోని అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఉత్పత్త్యార్థాలు మొత్తం కూడా అక్కడ కవర్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాక్యాన్ని అర్థం చేసుకొనుటలో ఏది కీలక పాత్ర వహిస్తుంది? ఒక వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మనం ఒక క్లారిటీగా అర్థం చేసుకుంటాం. అయితే దీంట్లో అసలు అర్థం చేసుకోవడానికి కీలక పాత్ర వహించేది ఏది అని అయితే క్వశ్చన్ ఇవ్వడం అయితే జరిగింది. మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రకరణం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఒక వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కీలక పాత్ర పోషించేది ఏది, ప్రకరణం అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా అయితే కావడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
తొలి క్షేత్ర మహత్య కావ్యము ఓకేనా. తొలి క్షేత్ర మహత్య కావ్యము ఏది? కింది వాటిలో తొలి క్షేత్ర మహత్య కావ్యం ఏది అంటే మనకి ఇక్కడ 46 ఆన్సర్ వచ్చేసి నృసింహ పురాణం అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పదజాలానికి సంబంధించి అర్థంలో కలిగే మార్పుని ఏమంటారు? ఓకేనా, పదజాలానికి సంబంధించి అంటే చిన్న చిన్న డెఫినేషన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్స్. సో చిన్న చిన్న డెఫినేషన్స్ ఏమన్నా వస్తే కూడా గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. పదజాలానికి సంబంధించి అర్థంలో కలిగే మార్పుని ఏమంటారు? మనకు ఆన్సర్ వచ్చేసి అర్థ పరిణామం అనేది మనకు ఆప్షన్ డి అర్థ పరిణామం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. పదజాలానికి సంబంధించి అర్థంలో కలిగే మార్పుని ఏమంటారంటే అర్థ పరిణామం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కారకములు ఎన్ని రకములు? ఓకేనా, కారకములు అనేవి ఎన్ని రకములు? ఓకేనా, 48th క్వశ్చన్ చూసుకున్నట్లయితే కారకములు ఎన్ని రకములు? ఓకేనా, 48 మనకు ఆన్సర్ వచ్చేసి 6 ఆప్షన్ డి 6 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాగాడ, చావడి, గంగాలం, రావు ఏ భాష పదాలకు చెందుతాయి? ఇవన్నీ కూడా అసలు కింది వాటిలో ఏ భాష అంటే ఉర్దా, మరాఠా, ఒరియా, కన్నడ ఈ భాషలకు ఏ భాషకు చెందుతున్నాయని అయితే క్వశ్చన్ ఇవ్వడం అయితే జరిగింది. సో 49th మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ వచ్చేసి మరాఠీ పదాలు. ఇవన్నీ కూడా కాగడ, చావడి, గంగాలం, రావు అనే ఈ పదాలన్నీ కూడా మరాఠీ పదాలని అయితే గుర్తుపెట్టి చివరిలో మనకు రావు అని ఇట్లా వచ్చిందంటే అది మరాఠాలకు సంబంధించింది మరాఠీ పదం అని అయితే మీరు గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి సాంబారు, సాపాటు, అరంగేట్రం, ఇడ్లీ, వడ మొదలగు తెలుగులో గల పదాలు ఏ భాష పదాలు అంటే ఇవి తెలుగులో మనం వాడుకలో ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఏ భాష నుంచి తీసుకున్నాం అంటే ఏ భాష పదాలని మనం ఇట్లా తెలుగులో వాడుతున్నామని క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు ఆన్సర్ వచ్చేసి తమిళం అని అయితే గుర్తుపెట్టుకోండి. 50th వచ్చేసి మనకు తమిళం అని అయితే గుర్తుపెట్టారు. సాంబారు, సాపాటు, అరంగేట్రం, ఇడ్లీ, వడ ఇవన్నీ పదాలు కూడా మనకు తెలుగులో వాడుతుంటాం కదా, అయితే ఇవన్నీ కూడా మనకు తమిళ పదాలని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రకృతులు అంటే ఓకేనా, క్వశ్చన్ వచ్చేసి ప్రకృతులు అంటే ఏంటి? అసలు ప్రకృతులు అంటే ఏంటి? ఓకే, ప్రకృతులు అంటే 51 మనకు ఆన్సర్ వచ్చేసి తత్సమములు. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. కొన్ని స్టేట్మెంట్ రూపంలో కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి స్టేట్మెంట్ రూపంలో కూడా క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రకృతులు అంటే తత్సములు. ఓకే, తత్సమాలు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉండు, పడు పదాల చేరిక వల్ల ఏర్పడే క్రియలు ఏమంటారు? ఓకేనా, ఉండు, పడు అనే ఈ పదాలు చేరిక వల్ల ఏర్పడే క్రియలను ఏమంటారంటే మనకు ఆన్సర్ వచ్చేసి శబ్ద పల్లవాలు. ఓకేనా, శబ్ద పల్లవాలు అనేది రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. 52 వచ్చేసి మనకు శబ్ద పల్లవాలు అని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రకరణం అనగా ఓకేనా, ప్రకరణం అనగా అంటే మనకు మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సందర్భం అని గుర్తుపెట్టుకోండి. ప్రకరణం అంటే ఏదండి? ఒక సందర్భం అని అయితే గుర్తుపెట్టుకోండి. ప్రకరణం అనగా సందర్భం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అన్వస్త్రం పదాన్ని విడదీయగా. ఓకేనా, అన్వస్త్రం పదాన్ని విడదీసే పదాల నుంచి 1 or 2 క్వశ్చన్స్ 100% మనకు టెట్ పేపర్లు అనేవి మీకు కనబడతాయి. సో అన్వస్త్రం పదాన్ని విడదీయండి. ఏ విధంగా ఈ పదాన్ని విడదీస్తారు అంటే అను ప్లస్ అస్త్రం. ఓకేనా, అన్వస్త్రం అంటే అను ప్లస్ అస్త్రం. ఆప్షన్ డి అనేది మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా, అను ప్లస్ అస్త్రం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సెలయేరు ఏ సంధి? ఓకేనా, సెలయేరు అనేది ఏ సంధి? ఓకే, 55 క్వశ్చన్ సెలయేరు. ఓకేనా, ఈ క్వశ్చన్కి వచ్చేసి మీరు కామెంట్ చేయండి. ఈ సెలయేరుని ఏ విధంగా విడదీయాలి, ఏ విధంగా విడదీయాలో ఒకసారి అయితే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఓకేనా, సెలయేరు అనేది ఏ సంధి వస్తుందంటే నేను డైరెక్ట్గా చెప్పేస్తాను, దాన్ని విడదీసేది మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఎడగామ సంధి అని అయితే మనము చెప్పుకోవచ్చండి. ఎడగామ సంధి. సెలయేరు అనే పదాన్ని విడదీసిన తర్వాతకి దాన్ని మనం ఏ సంధి అనేది గుర్తుపడతాం కదా. ఓకే, ఎడగామ సంధి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది. నట్టిల్లును విడదీయగా నడు ప్లస్ ఇల్లు అయితే ఇది ఏ సంధి? ఓకేనా, నట్టిల్లు అనేది నడు ప్లస్ ఇల్లుగా విడదీస్తే అది ఏ సంధి? ఓకేనా, మనకు ఆన్సర్ వచ్చేసి ద్విరుక్తటాకార దేశ సంధి. ఓకేనా,
సందుల నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ అనేవి 100% మీకు పేపర్లో కనబడతాయి. కాబట్టి ఇక్కడ కొన్ని అయితే కవర్ చేయడం అయితే జరిగింది. ద్విరుక్తటాకార దేశ సంధి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లోకోత్తర వర్ణనానిపుణ కవి అన్నవారు. ఓకే, లోకోత్తర వర్ణనానిపుణ కవి అన్నవారు ఎవరు? మనకు ఆన్సర్ వచ్చేసి మమ్ముటుడు అనేది అయితే ఇక్కడ ఆప్షన్ బి రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. మమ్మిటుడు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం అన్న కవి. ఓకేనా, ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం అని అన్న కవి ఎవరు కింది వారిలో? అంటే మనకు ఆన్సర్ వచ్చేసి దండి, ఆప్షన్ డి దండి అని అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దండి అనేది రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి శాస్త్రమునకు వ్యతిరేకమైన కవిత్వము అని పేర్కొన్నవారు ఎవరు? ఓకేనా, శాస్త్రమునకు వ్యతిరేకమైనది ఓకే, శాస్త్రమునకు వ్యతిరేకమైనది కవిత్వము అని పేర్కొన్నవారు ఎవరు కింది వారిలో? ఈ విధంగా స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు అంటే ఎవరు అనుకున్నారంటే మనకు ఆన్సర్ వచ్చేసి కోలెరిడ్జ్ అనేది మనకు ఆప్షన్ డి రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా, కోలెరిడ్జ్ ఆప్షన్ డి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ధ్వని సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. మనకు ధ్వని సిద్ధాంతం ఉంటుంది కదా, దీన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే మనకు ఆనందవర్ధనుడు అనేది ఆప్షన్ ఏ మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఆనందవర్ధనుడు అనేది మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ రోజుకి వచ్చేసి మనం ఒక 30 క్వశ్చన్స్ వరకు అయితే నియర్ బై 30 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం ఇంకొక 30+ క్వశ్చన్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఆల్ సబ్జెక్ట్కి సంబంధించి క్వశ్చన్స్ అనేటివి కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఛానల్ని అయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, మనం ఇవన్నీ కూడా ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్, అదేవిధంగా ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడో అనేవి అన్నీ కూడా మనం తీసుకొని ఈ విధంగా ప్రాక్టీస్ బిట్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన PDF మన వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.